హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మురళి, మెకానికల్ డిపార్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను. అది ప్రాబ్లం అనమాట. సో ప్రాబ్లంలో మనకి ఇట్లా ఇచ్చాడండి, చూడండి. ఇక్కడ 3 సెక్షన్లుగా ఇచ్చాడు స్టీల్ రాడ్. సో ఫస్ట్ మొత్తం 300 mm లెంత్ అనమాట. ఇది ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 50 mm డయామీటర్, 120 mm లెంత్. అలా సెకండ్ వచ్చేసి 30 mm డయామీటర్, 100 లెంత్. థర్డ్ వచ్చేసి 40 mm డయామీటర్, ఇక్కడ 80 అన్నది లెంత్ అనమాట. ఇది మొత్తం ఓవరాల్ కలుపుకొని 300 mm ఉంది. సో ఇక్కడ 3 డయామీటర్స్ ఉన్నాయన్నమాట, 3 లెన్స్. ఇక్కడ వచ్చేసి కిలో న్యూటన్ 1000 ఇచ్చారనమాట. ఇక్కడ రెండు వైపులా కూడా ఈ అనేది 2 × 10⁵ Nm² ఇచ్చాడు. సో దీంట్లో టోటల్ ఎలాంగేషన్ ఎంత ఉంది ఏంటి అంద మ్యాక్సిమం మినిమం టెన్సైల్ ప్రొడ్యూస్ చేసే ఇది స్ట్రెస్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ దీన్ని L1, దీన్ని L2 అనుకుంటే మనం చేసే వాల్యూస్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ గివెన్ డేటాలో మనకి సొల్యూషన్ P = 100 kN ఇచ్చాడు. సో దీన్ని మనం న్యూటన్గా కన్వర్ట్ చేసినట్టయితే 100 × 10⁻³ న్యూటన్గా రాసుకుంటాం. అలాగే E = 2 × 10⁵ Nm² అనమాట. సో ఇక్కడ L1 ప్లేస్లో ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెస్ ఎంత, మినిమం స్ట్రెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇది మ్యాక్సిమం లెంత్, దీని యొక్క డయామీటర్ మినిమం ఉందన్నమాట. సో మినిమం స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో స్ట్రెస్ = π/4 d². ఇక్కడ ఏదైనా సరే స్ట్రెస్ వాల్యూ, సో ఇది D అవుతుంది, ఇది D అవుతుంది, ఇది D అవుతుంది. సో π/4 పెద్దానికి వేయాలి కాబట్టి సో మినిమం లెంత్ ఎంత, మ్యాక్సిమం ఎంత ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే మనకి ఫస్ట్ సిగ్మా = π/4 ఇంటూ ఇక్కడ D² అంటే ఇది D1, D మినిమం సైజ్ కాబట్టి ఇది డయామీటర్. సో మ్యాక్సిమం సైజ్ అవుతుంది. ఇది వచ్చేసి మినిమం స్ట్రెస్ వచ్చేది అనమాట. సో దీన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే దీన్ని ఏమంటారు, లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటారు అనమాట. సో లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో దీని ప్రకారం మనం 100 ఇంటూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పై వాల్యూ = π/4 d² అనమాట. సో దీనికి సిగ్మా = లోడ్ బై ఏరియా ఈక్వేషన్ ఇచ్చినట్టయితే సో లోడ్ వాల్యూ వచ్చేసి మనకి 100 × 10⁻³ అలాగే ఇక్కడ π/4 కదా. సో π/4 వాల్యూ ఇక్కడ D = 30². సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే క్యాల్సియం ఎంత వస్తుందంటే వాల్యూ వచ్చేసి మినిమం సైజ్ కాబట్టి సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 141.47 Nm² వస్తుంది. అలాగే మినిమైజ్లో తీసుకున్నట్టయితే దీన్ని కూడా మినిమం స్ట్రెస్, ఇది మ్యాక్సిమం స్ట్రెస్ అనమాట. ఇది మ్యాక్సిమం. ఇక్కడ సిగ్మా = మినిమం తీసుకున్నట్టయితే లోడ్ బై ఏరియా, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో డయామీటర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 30 డయామీటర్ అయితే 50 డయామీటర్ అనమాట. ఇక్కడ π/4 ఇంటూ t² ప్రకారం కనుక్కోవాలి. సో అయితే ఇక్కడ ఏంటంటే లోడ్ వాల్యూ వేసాం కాబట్టి ఏ వాల్యూ డైరెక్ట్గా వేసేస్తున్నాం మనం. లోడ్ = 100 × 10⁻³ డివైడెడ్ బై π/d² అంటే 50² అనమాట. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మినిమైజ్ కాబట్టి 50 దాకా వచ్చింది అనమాట. 50.93 Nm². సో ఇక్కడ మినిమం అండ్ మ్యాక్సిమం వచ్చేసింది అనమాట. దీన్ని మినిమం అనుకోవాలి, దీని మ్యాక్సిమం. డయామీటర్ తక్కువ ఉంది, ఇక్కడ డయామీటర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మినిమం మ్యాక్సిమం అనుకోవడం. సో ఇప్పుడు మనం లెంత్ పరంగా చూసినట్టయితే ఇక్కడ ఈ డయాగ్రామ్ పరంగా L1, L2, L3 ఉంది కదా. దీన్ని ఫస్ట్ సెక్షన్ కన్వర్ట్ చేసినట్టయితే దీని సెక్షన్ దగ్గర మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే కన్సిడర్ సెక్షన్ 1 అంటే ఇక్కడ సెక్షన్ 1 50 కాబట్టి సో A1 = π/4 d1² అంటే π/4 × 50². సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే π/4 × 50². సో మనకి
1963 వస్తుంది అనమాట. 1963.49. అలాగే సెక్షన్ 2 దగ్గర A2 వాల్యూ. సో π/4 D2 స్క్వేర్ అంటే π/4 into 30 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 50 ప్లేస్లో మనం 30 ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి వాల్యూ క్లారిటీగా వస్తుంది అనమాట. సో 30 హోల్ స్క్వేర్. సో ఈ 30 హోల్ స్క్వేర్లో మనకి వాల్యూ 706.85 వచ్చింది. సో ఆ వాల్యూ ఇక్కడ రాసుకుంటాం అనమాట మనం. 706.81 706.81 ఇది mm స్క్వేర్, ఎందుకంటే ఏరియా కాబట్టి mm స్క్వేర్. సో అలాగే థర్డ్ వన్ కూడా మనకి A3 కాబట్టి ఆ A3 లెంత్ వచ్చేసి L దగ్గర అనమాట. సో 3 లెంత్ వచ్చేసి ఇక్కడ 80 L ఉంది, ఇక్కడ వచ్చేసి 100 L ఉందన్నమాట. సో ఇక్కడ మనకి సేమ్ యాస్టీస్గా A3 = π/4 D స్క్వేర్. సో దాని ప్రకారంగా π/4 into 40 హోల్ స్క్వేర్. సో ఇక్కడ దీని ప్లేస్లో 40 వేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు ఈ వాల్యూ వస్తుంది అనమాట. సో 1256 వచ్చింది ఇక్కడ ఏ వాల్యూ అంటే A3 1256.63 mm స్క్వేర్. సో ఇక్కడ ఏ వచ్చింది, ఏరియా A1 వచ్చింది, A2 వచ్చింది, A3 వచ్చింది కాబట్టి మనకి ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేస్తూ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఆ వాల్యూ. సో ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి సో టోటల్ డెల్టా L2 వాల్యూ కావాలి. సో టోటల్ డెల్టా L వాల్యూ = L1 L3 L2 వేసుకోవాలన్నమాట. సో ఎలాంగేషన్ వచ్చేసి డెల్టా Lగా రాసుకుంటాం మనం. డెల్టా L = L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. సో డెల్టా L1 డెల్టా L2 L3 అంటే 3 సెక్షన్లు కాబట్టి సో మనకి ఒకటే ఈక్వేషన్ అనమాట. సో P/E ఇంటూ L1 అంటే మనకు తెలిసిన ఈక్వేషన్ ఏంటంటే L1/A1 ఏరియా 1 ప్లస్ L2/ఏరియా 2 ప్లస్ L3/ఏరియా 3. సో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం ఇందులో క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి వస్తాయన్నమాట. సో మనకి ఇచ్చిన వాల్యూ ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ P = 100 into 10⁻³ డివైడెడ్ బై ఇక్కడ E అంటే 2 into 10⁻4. సో ఇక్కడ L1 వాల్యూ వచ్చేసి 120 బై A1 వాల్యూ వచ్చేసి 1963.49. అలాగే L2 ఇక్కడ 100 డివైడెడ్ బై ఇక్కడ వచ్చేసి 706.86 అలాగే +3. సో L3 80/1256.64. సో ఇది వాల్యూ. ఈ వాల్యూ మనం మొత్తం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసినట్లయితే సింపుల్గా వస్తుంది అనమాట. సో దాని ప్రకారం చూద్దాం మనం. సో ఇక్కడ 100 into 10⁻³ డివైడెడ్ బై 2 into 10⁻5. సో ఇక్కడ దాదాపు 50,000 వస్తుంది 50 మిలియన్స్లో. దాన్ని కన్వర్షన్ చేసుకున్నట్టయితే మనకి సో 0.3 అలా వస్తుందన్నమాట. 0.35. సో ఇక్కడ ఉన్న వాల్యూస్లో మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 120 డివైడెడ్ బై 1963.49. సో ఇది 0.061 వచ్చింది. అలాగే ఇక్కడ 100 డివైడెడ్ బై 706.80. సో ఇక్కడ 0.14 వాల్యూ వచ్చిందనమాట. సో ఇది రాసుకోవాలి. 0.141 ప్లస్ అలాగే 80 డివైడెడ్ బై 12 56.69. సో ఇది 0.06 వచ్చేసింది వాల్యూ. సో దాని ప్రకారం మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే వస్తుంది. సో 0.0636
సో ఇది మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి ఎంత వాల్యూ వస్తుంది ఏంటి అని చూసినట్టయితే చూద్దాం ఇప్పుడు. సో 0.06 ప్లస్ 0.414 ప్లస్ 0.0636, సో 0.26 ఇంటూ 0.5, సో 0.13 ఎలాంగేషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి టోటల్గా డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.1323. సో ఇది డెల్టా వాల్యూ. సో లెంత్ కాబట్టి మనం యూనిట్స్ ఎంఎంగా రాసుకోవచ్చు అనమాట. ఇది ప్రాబ్లం. సో ఇలా ప్రాబ్లం చేస్తారనమాట. ఈ ప్రాబ్లం కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం తీసుకొస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.